హలో అండి, అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనండి ఈరోజు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో బంగాళదుంప జీడిపప్పు కర్రీ చేస్తానండి. బంగాళదుంప జీడిపప్పు కర్రీ అది ఎలా చేయాలి అనేది నేను చేసి మీకు చూపిస్తా. మీరు కూడా చూస్తారా? ముందుగా నేను స్టవ్ వెలిగించి దాకని స్టవ్ మీద పెట్టేసుకున్నాను. ఇది దాక వేడైన తర్వాత ఆయిల్ వేసుకుంటాను. ఇందులో ఆయిల్ వేసుకుని ఒక చిటికెడు పసుపు కూడా వేసుకుంటానండి. నేను ఈరోజు బంగాళదుంప జీడిపప్పు కర్రీ చేసి చూపిస్తాను. మీరు కూడా చూసేయండి. మరి ముందుగానండి జీడిపప్పుని వేయించుకోవాలి. జీడిపప్పుని నూనెలో వేయించేసుకున్న తర్వాత అప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. జీడిపప్పు వేయించుకున్నాను కదా, ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. ఒక చిటికెడు పసుపు కూడా వేస్తానండి నేను. కొంచెం షాజీరా, ఇదిగోండి షాజీరా కొంచెం, ఒక చిటికెడు పసుపు వేసుకున్నాను, షాజీరా వేసాను, జీడిపప్పు ఎగిరి ఉల్లిపాయ ముక్కలు ఎగురుతున్నాయి. ఇవన్నీ వేసినాక ఇప్పుడు బంగాళదుంప ముక్కలు వేస్తానండి. నేను బంగాళదుంపను జీడిపప్పు కర్రీ చేస్తున్నాను. మరి అది ఎలా చేయాలి ఏంటి అనేది నేను చేసి చూపిస్తాను. మీరు కూడా చూసి నేర్చుకుని మీ ఇంట్లో కూడా మీరు చేసుకోండి. బంగాళదుంప ముక్కలు వేస్తున్నానండి. బంగాళదుంప ముక్కలు వేసి నేను బాగా తిప్పేసుకుంటాను. బంగాళదుంపలండి ఆల్రెడీ నేను ఉడకబెట్టేసుకుని పొట్టు తీసుకుని ముక్కలు కోసుకున్నాను. అందుకని ఏం చెప్పానంటే తాలింపులు వేసిన అమ్మంటే కారం కూడా వేసేసాను. ఇది కూడా చూడండి, కారం కూడా వేసాను కదా, ఇది చక్కగా మగ్గుతుంది అనమాట. ఇదనమాట, చూసారా చక్కగా మగ్గుతుంది. నేను ఇందులో కారం వేసాను. ఇప్పుడు ఏం చేస్తానంటే కొంచెం మగ్గిన తర్వాత కొద్దిగా వాటర్ పోస్తాను గుజ్జు కోసం. మనకి కలుపుకుని తినడానికి గుజ్జు కావాలి కదా, అందుకని వాటర్ పోస్తాను. వాటర్ పోసానా కొంచెం, ఈ వాటర్ అంతా కూడా మనకి దగ్గరికి వచ్చిన తర్వాత కట్టేసుకుందాం. కూర చక్కగా ఉడుకుతుంది కదండి. జీడిపప్పు బంగాళదుంప కర్రీ, జీడిపప్పు బంగాళదుంప కర్రీ అండి. ఇదిగో చూడండి, బంగాళదుంప జీడిపప్పు. మరి ఈ కూర ఇంకొంచెం ఎగరనిద్దాం. ఇదిగోండి, ఇంకొంచెం ఎగిరిన తర్వాత మనం కట్టేసుకుందాం. చూశారు కదా, మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను ఈరోజు బంగాళదుంప జీడిపప్పు కర్రీ చేస్తున్నానండి. మసాలా కూడా ఇందాక షాజీరా మసాలా అన్నీ వేసాను. మరి అవన్నీ మీరు చూసినట్టున్నారు. మరి ఇట్లా మీరు కూడా వండుకోండి. మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్. చూసారా, మరి కూర అంతా కూడా దగ్గరికి వచ్చేసింది. ఇంకా ఈ మాత్రం గుజ్జు ఉండాలి, ఎందుకంటే మనం కలుపుకుని తినాలి కదా, అందుకని అన్నంలో కలుపుకుని తినాలి కాబట్టి ఈ మాత్రం గుజ్జు మనకు కావాలి. అయితే ఈరోజు ఈ కూరతో ఈ వీడియో ఆపేస్తానండి. రేపు మళ్ళీ ఇంకొక వీడియోతో మేము ముందుకు వస్తాను. ఇక ఈ కూర ఉడికింది, స్టవ్ కట్టేసి దాకనేమో దింపేసుకుని ఇంకా వీడియోని ఆపేస్తాను. మరి మా ఫ్రెండ్స్ అందరికీ బాయ్ చెప్పేస్తాను. రేపు మళ్ళీ ఇంకొక వీడియోతో మేము ముందుకు వస్తాను. రేపటి వరకు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను ఈ కూరను చూసి మా ఫ్రెండ్స్ అంతా కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఈ వీడియో ఇక ఆపేస్తున్నానండి. మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి. ఇంకా రేపటి వరకు బాయ్ ఫ్రెండ్, బాయ్. కట్టేస్తాను స్టవ్. ఇందులో ఉప్పు చూసుకున్నాను, కారం సరిపడా వేసాను. మీ ముందు వేసాను కదా, మసాలా కూడా వేసుకున్నాను, అంతా సరిపోయింది, పర్ఫెక్ట్గా ఉంది. ఇంకా నేను చక్కగా స్టవ్ కట్టేసేస్తాను. మూత కూడా పెట్టేశాను కదా. బాయ్ అండి, బాయ్. రుచి రుచిగా ఉండే ఎంతో రుచికరమైన బంగాళదుంప జీడిపప్పు కర్రీ అండి. చూసారు కదా, అది. బాయ్ అండి, బాయ్.